స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు శృతిమించాయన్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. అక్రమ కేసులో జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే తమపై దాడులకు యత్నించారన్నారు. కారుపైకెక్కి వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యా ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇదంతా మంత్రి సత్యకుమార్ కనుసైగల్లో పోలీసుల ముందే జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక కూటమి నేతలు దాడులు చేశారని కేసులు పెడితే తిరిగి తమపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ధర్మవరం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసా రాజకీయాలు పెచ్చరిల్తున్న వాతావరణం కనిపిస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసుల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వెళ్లారు. అయితే ఇదే నేపథ్యంలోనే టీడీపీ బీజేపీ నేతలు జైలు వద్ద హంగామా క్రియేట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సాక్షి టీవీ విలేకరు రమేష్ పైన కూడా దాడి చేయడం జరిగింది. దీనికి మంత్రి సత్యకుమార్ బాధ్యత వహిస్తారా లేకపోతే ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు ఉన్నారు. ప్రధానంగా కేతిరెడ్డి గారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెడుతున్న వాతావరణం కూడా కనిపిస్తోంది కదా, ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు? నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ముఖ్యంగా మా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో తాడిపత్రిలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఇక్కడ గతంలో ఉన్న ప్రాతినిధ్యం వహించిన వీళ్ళను ఇక్కడికి రాకూడదు, ఒక అభద్రతా భావం క్రియేట్ చేయాలనే ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న సంఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పెద్ద ఇన్సిడెంట్ లేదు, ఏమీ లేదు. ఒక అక్రమ కేసులో వెంకటగారిపల్లికి సంబంధించిన కొంతమంది జైల్లో ఉన్నారని నాకు తెలిసి వాళ్ళను కలవడానికని ములాఖాత్ తీసుకొని వెళ్ళి కలవడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత నా వెనకల వేరే బండి వస్తుంటే ఆ బండి డ్రైవర్ని అటకాయించి వాళ్ళ మీద గొడవకు దిగడం జరిగింది. నిన్న ఏదో సత్య కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. దాన్ని ఏం చేస్తున్నాడు కేతిరెడ్డి, ఇదే దౌర్జన్యం. ఆ బండి మీదకి ఎక్కిన అతను ఏమన్నా అద్దం క్లీన్ చేయడానికి ఎక్కినాడా, లేదంటే బండిని శుభ్రం చేయడానికి ఎక్కినాడా? లేదు కదా. అతని మీద ఒక హత్యా ప్రయత్నం చేయడానికి ఆ బండి మీద ఎక్కడం జరిగింది. చుట్టూ దగ్గర 30-40 మంది బండిని చుట్టుకోవడం జరిగింది. విజువల్స్ ఉన్నాయి. రెండో విషయానికి వస్తే దాని మీద పెట్టిన కేసులు చూస్తే ఎంత అక్రమం అంటే, మేము నాతో పాటు కొంతమంది సబ్ జైల్లో వాళ్ళని విజిట్ చేయడానికి పోతే లోపల ఉన్నాం. 318 లోపలనే, దట్ ఈస్ కంప్లీట్లీ రికార్డ్స్లలో కూడా ఉంది అనమాట. మేము గొడవకు ప్రేరేపించినట్టు మా మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టారు. ప్రధానంగా గత 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అలజడికి ఎవరు కారణం అంటారు, ఎవరు బాధ్యత వహించాలంటారు? గత 5 సంవత్సరాలు తీసుకుంటే ధర్మవరం ప్రశాంతంగా ఉంది, మరి అనంతపురం జిల్లా ప్రశాంతంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంది. మరి ఈరోజు ధర్మవరం ప్రాంతంలో బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ గెలవడం, మంత్రి కావడం, ఆయన మంత్రి అయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ దౌర్జన్యాలు, దందాలు చేస్తున్న విషయం ధర్మవరం ప్రజలంతా కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ధర్మవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలను కానీ భయభ్రాంతులు చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్నారు. తప్పుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండను తప్పుకోకుండా ఎండగడతారు ప్రజలు. వాళ్ళకి తగిన రీతిలో కూడా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని చాలా స్పష్టంగా కేతిరెడ్డి గారు, శంకర్ నారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేతలు దాడి చేస్తే తమపైన అక్రమ కేసులు, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వారు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ చిత్రపతి, శివారెడ్డి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి.